కాళ్ళు చేతుల మంటల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ మంటల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి మన ఇంట్లో దొరికే పదార్థాలతో దీన్ని తగ్గించుకోవచ్చు. ఓకే, అదే ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు B12 డెఫిషియన్సీ లాంటిది ఏమైనా ఉందేమో చెక్ చేయించుకో. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా దాన్ని కరెక్ట్ చేసుకుంటే చాలా వరకు ఇవి తగ్గుతుండొచ్చు. ఈ మంట కాకపోతే డయాబెటిక్ న్యూరోపతి ఉందనుకోండి, ఆ టాబ్లెట్స్ లేకుండా మనం మెల్లమెల్లగా షుగర్ లెవెల్స్ కానీ కంట్రోల్ చేసుకుంటే ఇవి తగ్గుతాయి. కానీ ఇవన్నీ జరగడానికి ఒక టైం పడుతుంది కదా, సర్టన్ టైం పడుతుంది ప్రాసెస్. కానీ ఈ లోపల మేనేజ్ చేయడానికి కావాలి కదా, అందుకోసమే ఈ వీడియో. నేను చేసుకుంటూ ఉంటే కనీసం ఒక 40 days వాడాలి అంటాను. దీన్ని వాడుకుంటూ ఉంటే మెల్లగా మీకు మంటలు తగ్గుతాయి. ఉష్ణైన శీతలం అంటారు కదా, వేడికి వేడే విరుగుడు. ఈ వీడియోలో నేను చెప్పేది మంటకు మంటే విరుగుడు అంటాను. అర్థం కాలేదా? దీనికి మనకు కావాల్సింది మిరియాలు కావాలి. మిరియాలు ఎంత మంటో తెలుసు కదా, ఒక మిరియం నోట్లో వేసుకొని చూడండి, మండిపోద్ది నోరంతా. కానీ అదే మిరియాలను వాడి మీ కాళ్ళు చేతులు మంటలు తగ్గించుకోవచ్చు అంటే వెరైటీ ఉంది కదా. దాంట్లో పైపరిన్ అని చెప్పి ఉంటుంది. ఆ పైపరిన్ని దేంతో కలిపి మీరు వాడుతున్నారు అనే దాన్ని బట్టి అది కూల్ చేయాలా లేకపోతే ఫ్లేరప్ చేయాలా అనే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఆవాలు, జీలకర్ర ఇటువంటి పోపు సామాన్లతో కలిపి మిరియాలను వాడారనుకోండి, దాని పైపరిన్ ఎఫెక్ట్ డబుల్ ట్రిపుల్ అయిపోద్ది. అలా కాకుండా దీన్ని నీళ్లతో కలిపి వాడారనుకోండి, పైపరిన్ ఎఫెక్ట్ 0 వెళ్తుంది. అలా కాదు, మనకు కావాల్సింది అది కాస్త మన బాడీ లోపలికి వెళ్ళి ఉన్నటువంటి నర్వస్ సిస్టాన్ని రిలాక్స్ చేయాలి. అంటే శమనం అంటాం, నాడీ శమనం, అది చేయాలి. అది జరగాలంటే అది ఫ్లేరప్ కావద్దు, అలాగే 0కి వెళ్ళిపోవద్దు. మీడియం రేంజ్లో ఉండి మన నర్వ్స్ మీద ఉండేటువంటి లేయర్స్ని కాస్త కూల్ చేయాలి. అలా చేయాలంటే దీనికి కావాల్సింది, దీన్ని మిక్స్ చేయాల్సింది నెయ్యి, ఆవు నెయ్యి కావాలి. ఏం చేస్తారంటే మనకు కావాల్సింది 5 తులాలు మిరియాలు తీసుకొని, 50 గ్రాములు అండి మిరియాలు తీసుకొని దాన్ని దంచాలి, మిక్సీలో వేయద్దు. ఓకే, దంచి పౌడర్ లాగా చేసుకోండి, మెత్త పౌడర్ లాగా చేసుకోవచ్చు. కొంచెం చిన్న అంటే మరీ ఏదో స్మూత్ గ్రైండ్ కానక్కర్లేదు, అది పౌడర్ లెక్క అయిపోతే చాలు మనం దంచిన తర్వాత. దాన్ని ఒక 150 ml ఆవు నెయ్యి తీసుకొని దాంట్లో వేసి మెల్లగా కాయాలి. మీకు ఆవు నెయ్యి కలర్ మారుతుంది, ఎందుకంటే దీనిలో మిరియాల్లో ఉండేటువంటి ఆ పైపరిన్ ఆల్కలైడ్స్ కాంటెంట్స్ అంతా వచ్చి దీనిలో చేరుతాయి, నెయ్యిలో చేరుతాయి. ఆ కలర్ మారేంత వరకు మీరు దాన్ని బాగా ఉడికించాలి. బాయిల్ అయిపోయిన తర్వాత దాన్ని దించి పెట్టుకోండి, ఒక గాజు బాటిల్లో పెట్టేసుకొని పొద్దున సాయంత్రం కంపల్సరీ మీకు ఎక్కడైతే మంటలు పుడుతున్నా అక్కడ పూయండి. దాన్ని పూసి లైట్గా మసాజ్ లాగా చేయొచ్చు. గ్రాడ్యువల్ డే 1 పెట్టగానే ఏదో కొంచెం వేడిగా అనిపిస్తుంది, పెట్టగానే వేడి అనిపిస్తుంది ఖచ్చితంగా. తర్వాత కాసేపు అయిన తర్వాత 5-10 నిమిషాలు అయ్యేసరికి కూల్ అనిపిస్తుంటుంది, మెల్లగా మంటలు మాయమైపోతాయి. ఏదో అంటే ఇప్పుడు సపోజ్ పాదాలు పెట్టింది అనుకోండి, పాదాల చుట్టూ ఏదో ఒక పాలిథిన్ బ్యాగ్ చుట్టేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొంచెం వేడిగా మీ బాడీకి మిగతా టెంపరేచర్కి అక్కడ టెంపరేచర్కి తేడా తెలుస్తుంది. ఇది అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, వాసో డైలిటేషన్ జరిగితే అక్కడ మీకు అంటే ఆక్సిజనేషన్ లెవెల్స్ అవి పెరుగుతాయి, న్యూట్రిషన్ కాంటెంట్ పెరుగుతాయి. కాబట్టి ఉన్నటువంటి నర్వ్స్ మీద ఉన్నటువంటి లేయర్స్ కాస్త రిలాక్స్ అయిపోయి, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పెరిగితే కూడా ఎక్కువ హైడ్రేషన్ కూడా వస్తుంది కదా, వాటర్ కూడా అక్కడికి ఎక్కువ వస్తాయి. కాబట్టి నీళ్ళలో పెట్టినట్టు అవుతుంది. మీరు తీసుకెళ్ళి చన్నీళ్ళలో పెడితే ఎలా ఉంటుందో అలా పనిచేస్తుంది. దాంతో మంచి రిలీఫ్ వస్తుంది. ఇంకోటి చెప్పనా, ఈ నెయ్యిని మీరు అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు, తింటే అది ఇంటర్నల్ కూడా వెళ్తుంది. సో కొంత డైజెస్టివ్ సిస్టాన్ని కూడా క్లీన్ చేస్తుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మీరు ముక్కులో తీసుకున్న కొంతమంది నస్యం లెక్క కూడా వేస్తారు దీన్ని భరించగలిగితే. మీరు ముక్కులో తీసుకొని ఏ సున్నితం ద్వారా మీరు లోపలికి తీసుకున్నా కానీ అది లోపలికి వెళ్ళి పనిచేసే టార్గెట్ ఆర్గాన్స్ వచ్చి నరాలు. కేవలం బయట నుంచి పెడితేనే నరాలకు పనిచేస్తుంది, లేకపోతే ఇంకా వేరే విధంగా పెడితే పనిచేస్తాను ఏమి లేదు. ఎటు తీసుకున్నా మొత్తానికి మీ బాడీకి దీన్ని అప్లై చేయాలి, తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. సింపుల్ ఉంటుంది, వెరీ ఎఫెక్టివ్. సరేనా, చేస్తూ వస్తారు కదా. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.